హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలరాజు వేముల. మీరు చూస్తున్నారు విఎన్ఆర్ కార్ టెక్నీషియన్స్ ఛానల్. ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేశాను. ఫస్ట్ వీడియో నాది. నాకు 14 సంవత్సరాలుగా కార్ మెకానిక్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్రెండ్స్. నేను వర్క్ చేసింది మొత్తం షోరూమ్లలో వర్క్ చేశాను. ఒక 3 కంపెనీలలో టెక్నీషియన్గా వర్క్ చేశాను. ఒక కంపెనీలో టీమ్ లీడర్గా, రోడ్ టెస్టర్గా, ఫైనల్ ఇన్స్పెక్షన్గా, సూపర్వైజర్గా వర్క్ చేయడం జరిగింది. 2 ఇయర్స్ నుంచి బయటకు వచ్చి మొబైల్ మెకానిక్ పెట్టుకున్నానండి. అంటే కస్టమర్ ఇంటి దగ్గరికి వెళ్ళే సర్వీస్ చేస్తానన్నమాట. సర్వీస్ కానీ, క్లచ్ కానీ, సస్పెన్షన్ కానీ, కారుకు సంబంధించిన ఏమున్నా కానీ కస్టమర్ ఇంటి దగ్గరికి వెళ్ళే కస్టమర్ కళ్ళ ముందే సర్వీస్ చేసి ఇస్తాను. ఇదే వెహికల్లో వెళ్ళి చేస్తుంటానండి. ఈ ఛానల్లో నేను కారుకు సంబంధించిన అన్ని వీడియోస్ 1 by 1 అప్లోడ్ చేస్తుంటానండి. అంటే సర్వీస్ ఎలా చేసుకోవాలి, వెహికల్ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి, వెహికల్ ఓవర్ హీట్ అయితే ఏమేమి చెక్ చేసుకోవాలి, ఏసీ వర్క్ చేయకపోతే ఏమేమి చెక్ చేసుకోవాలి, ఏ కంపెనీ ఇంజన్ ఆయిల్ వాడుకుంటే బాగుంటుంది, ఇలాంటి వీడియోస్ అన్నీ నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటానండి. ఆలోపు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్లో తెలియజేయండి. ఆ వీడియోస్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. కారుకు సంబంధించిన ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నాకు వాట్సాప్లో చాటింగ్ చేయండి ఫ్రెండ్స్. మీకు రిప్లై ఇచ్చి సపోర్ట్ చేస్తాను. నాకు కూడా ఈ ఛానల్కు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్తే మైలేజ్ ఏ కంపెనీ అయినా కానీ హైవేలో చూపిస్తుందండి. అంటే ఎగ్జాంపుల్ 2016లో నేను ఒక ఇయాన్ వెహికల్ తీసుకున్నాను. అది కంపెనీ ఫిట్టెడ్ ఎల్పిజి వెహికల్ తీసుకునేటప్పుడు ఫర్ లీటర్కు 18 కిలోమీటర్స్ ఇస్తుందని చెప్పారు. నా వెహికల్ ఇప్పటికి కూడా హైవేలో వెళ్తే 18 ఇస్తుందండి. 18 ఖచ్చితంగా ఇస్తుందండి. లోకల్లో మాత్రం 10 above 15 బిలో ఇస్తుందన్నమాట. అంటే ఒకసారి 10 ఇవ్వచ్చు, 11 ఇవ్వచ్చు, 13 ఇవ్వచ్చు, 14 ఇవ్వచ్చు. అంటే ట్రాఫిక్ని బట్టి మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది. హైవేలో మాత్రం కంపెనీ చూపించిన మైలేజ్ ఇస్తుంది. కొందరు ఏమనుకుంటారంటే కంపెనీ నామకే వ్యవస్థ అలాగ చూపిస్తుంది అంతేగాని అలా ఇయ్యదని కొందరు అనుకుంటూ ఉంటారండి. కానీ అలా కాదండి, కంపెనీ చూపించిన మైలేజ్ మ్యాక్సిమం ఇస్తుందండి. ఇంతకుముందు షోరూంలో వర్క్ చేసేటప్పుడు కొందరు కస్టమర్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగేది. టెక్నీషియన్స్ మేము వాళ్ళతోటి రోడ్ టెస్ట్కి వెళ్ళడం జరిగేది. రోడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు మా డ్రైవింగ్లో మాత్రం, అంటే టెక్నీషియన్స్ డ్రైవింగ్లో ఖచ్చితంగా కంపెనీ చూపించిన మైలేజ్ వచ్చేదండి. ఏదో ఒక వెహికల్కు 1 కిలోమీటర్ అట్లా డిఫరెంట్ వచ్చేది అంతేగాని మ్యాక్సిమం కంపెనీ చూపించిన మైలేజ్ అయితే వచ్చేది ఫ్రెండ్స్. అంటే మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, డ్రైవింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. మెయింటెనెన్స్ విషయానికి వస్తే లోకల్లో వర్క్ చేయించేటప్పుడు కానీ, లేదంటే సెకండ్ హ్యాండ్లో వెహికల్ తీసుకున్న వాళ్ళు కానీ మెయింటెనెన్స్ విషయంలో మిస్టేక్స్ చేస్తూ ఉంటారండి. షోరూంలో మాత్రం కొత్త వెహికల్స్ తీసుకుంటారు కనుక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సర్వీస్కి వెళ్ళినప్పుడల్లా ఏమేమి చేంజ్ చేసుకోవాలని. అక్కడ కూడా కొంతమంది దాన్ని పార్ట్ చేంజ్ చేసుకోమంటే నెక్స్ట్ సర్వీస్లో చేసుకుంటానండి, తర్వాత చేంజ్ చేసుకుంటానండి అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి. అంటే ఏమేమి పార్ట్స్ చేంజ్ చేసుకోకపోతే, ఏ పార్ట్స్ మీద నెగ్లెక్ట్ చేస్తే మైలేజ్ డ్రాప్ అయిపోతుందో నేను ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మెయింటెనెన్స్, కొందరు ఆటోమొబైల్ షాప్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఇంజన్ ఆయిల్ ఇవ్వండి అని అడగడం జరుగుతుంది. వాళ్ళు ఆటోమొబైల్ షాప్ వాళ్ళకు మార్జిన్ వచ్చే ఆయిలే ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఎక్కడో ఒకరు జెన్యున్గా మంచి ఆయిల్ ఇద్దామని చూస్తుంటారు కానీ మ్యాక్సిమం మాత్రం ఎక్కువ శాతం వాళ్ళకు మార్జిన్ వచ్చే ఆయిలే ఇస్తారు. అంటే మీరు పర్టికులర్గా పలానా కంపెనీ ఆయిల్ కావాలి, నాకు పలానా గ్రేడ్ కావాలి, పలానా ఆయిల్ కావాలంటే అదే ఇస్తారు వాళ్ళు. కానీ మీరు ఏ ఆయిల్ కావాలో డిసైడ్ చేసుకోకుండా మా దగ్గర ఇయాన్ వెహికల్ ఉంది, మా దగ్గర ఒక శాంట్రో వెహికల్ ఉంది, దానికి ఇంజన్ ఆయిల్ ఇవ్వండి అని అంటే వాళ్ళకు మార్జిన్ వచ్చే ఆయిలే ఇవ్వడం జరుగుతుంది. ఆయిల్లో కూడా చాలా రకాల ఆయిల్స్ ఉంటాయి. లో క్వాలిటీ ఆయిల్స్ ఉంటాయి, రీప్యూరిఫై ఆయిల్స్ ఉంటాయి, నార్మల్ ఆయిల్స్ ఉంటాయి, మంచి ఆయిల్స్ ఉంటాయి. లో క్వాలిటీ ఆయిల్, రీప్యూరిఫై ఆయిల్ అంటే ఇప్పుడు షోరూమ్లలో కానీ, బైక్ షాప్లలో కానీ, గ్యారేజీలలో కానీ
కార్ల నుంచి తీసేసిన వేస్టేజ్ ఆయిల్ను ఒక డ్రమ్లో సేవ్ చేయడం జరుగుతుంది. సేవ్ చేసి మళ్ళీ అమ్మడం జరుగుతుంది. కొన్ని కంపెనీస్ వాటిని కొని మళ్ళీ రీప్యూరిఫై చేసి ఒక కంపెనీ పేరు పెట్టేసి స్టిక్కర్ వేసి అమ్మడం కానీ, లేదంటే లూజ్ ఆయిల్స్ అమ్మడం కానీ ఇలాంటివి చేస్తుంటారనమాట. ఆ ఆయిల్స్ తక్కువ ధరలో వచ్చింది కదా అనేసి అలాంటి ఆయిల్స్ తీసుకొచ్చేసారనుకోండి, ఏమవుతుందంటే ఒక ఏ అనే వెహికల్, బి అనే వెహికల్, 2 వెహికల్స్ తీసుకుందాము. ఏ అనే వెహికల్లో బెస్ట్ ఆయిల్, మంచి కంపెనీ ఆయిల్, మంచి గ్రేడ్ ఆయిల్ సెలెక్షన్ చేసుకొని వేసాము. బి అనే వెహికల్లో నార్మల్ కంపెనీ ఆయిల్, నార్మల్ ఆయిల్, లోకల్ ఆయిల్, ఇది రీప్యూరిఫైల్ అలాంటి ఆయిల్స్ ఏదో ఒకటి తక్కువ ధరలో వచ్చిందని అది తీసుకొచ్చి వేయడం జరిగింది. 2 సర్వీస్ చేసినప్పుడు సేమ్ పికప్, సేమ్ మైలేజ్ ఉంటాయి. తర్వాత జరిగేది ఏంటంటే ఒక 1 మంత్ తర్వాత కానీ, ఒక 1500 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత కానీ ఈ బి అనే వెహికల్లో ఇంజన్ స్మూత్ ఉండదు, పికప్ డ్రాప్ అవుతుంది, మైలేజ్ కూడా డ్రాప్ అయిపోతుంది. ఈ ఏ అనే వెహికల్లో మాత్రం నెక్స్ట్ సర్వీస్కి వచ్చేంత వరకు కూడా పికప్, మైలేజ్ డ్రాప్ కాకుండా ఉంటుంది, ఇంజన్ స్మూత్ ఉంటుంది. అంటే మామూలుగా ఎంత మంచి ఆయిల్ వేసినా కానీ నెక్స్ట్ సర్వీస్కి వచ్చేంత వరకు కొంచెం పికప్ అయితే తగ్గుతుంది. కానీ ఈ బి అనే వెహికల్లో ఎక్కువ మొత్తంలో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒక 1500 కిలోమీటర్స్ తిరగంగానే పికప్ కానీ మైలేజ్ 2 డ్రాప్ అయిపోతాయి. ఇంజన్ కూడా తొందరగా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మీరు బెస్ట్ కంపెనీ, బెస్ట్ ఆయిల్ వాడుకున్నారనుకోండి, మీకు ఒక 3 లక్షల కిలోమీటర్లు వచ్చే ఇంజను ఈ నార్మల్ ఆయిల్, లోకల్ ఆయిల్లో మీకు 1,50,000 నుంచి 2 లక్షలకే తొందరగా ఖరాబ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆయిల్స్ గురించి నేను తర్వాత వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఏ ఆయిల్ వాడుకోవాలి, ఏది బెస్ట్ ఆయిల్, గ్రేడ్ వాడుకోవాలి, ఇలాంటివి నేను తర్వాత ముందు వీడియోస్ చేస్తాను. ఆలోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో చాటింగ్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అంటే ఈ ఆయిల్ వల్ల కూడా పికప్, మైలేజ్ డ్రాప్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎయిర్ ఫిల్టర్. ఈ ఎయిర్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే వెహికల్కు ఫ్యూల్ బర్న్ కావడానికి ఎయిర్ ఫిల్ మిక్చర్లో 14.7% ఎయిర్ అవసరపడితే 1% మాత్రమే ఫ్యూల్ అవసరపడుతుందండి. ఈ ఎయిర్ ఇన్లెట్ మ్యానిఫోల్డ్ నుంచి వ్యాక్యూమ్ లాగా తీసుకుంటుందండి. తీసుకునే క్రమంలో అవుట్ సైడ్ నుంచి డస్ట్ కానీ చెత్త చెదారం అవన్నీ రాకుండా ఈ ఎయిర్ ఫిల్టర్ మధ్యలో ఉంటుందండి. ఇక్కడ ఇదంతా డస్ట్ని అంతా పట్టేయడం జరుగుతుంది ఎయిర్ ఫిల్టర్. ఆ పట్టేసినప్పుడు మనము ఎక్కువ రోజులు అలాగే రన్ చేసామనుకోండి, ఈ ఎయిర్ ఫిల్టరు ఎక్కువ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే జామ్ అవుతూ ఇది హోల్స్ అన్నీ బ్లాక్ అయిపోయి ఎయిర్ తక్కువ రావడము, ఫ్యూల్ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల మైలేజ్ కంప్లీట్గా డ్రాప్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇంతకుముందు 2015 లోపు వెహికల్స్ అన్నీ కూడా 5000 కిలోమీటర్స్కి ఒకసారి సర్వీస్ ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చే కొత్త వెహికల్స్ అన్నీ కూడా 10,000 కిలోమీటర్స్కి ఒకసారి సర్వీస్ ఉన్నాయి. ఈ సర్వీస్లో ఇంతకుముందు క్లీన్ చేసేవాళ్ళు 5000 కిలోమీటర్స్కి ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ 10,000కి ఒకసారి సర్వీస్ చేస్తున్నారు కనుక 10,000 వరకు ఎక్కువ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. మధ్యలో ఒక 5000 కిలోమీటర్స్ తిరిగినాక మీరు క్లీన్ చేసుకుంటే మంచిది. ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు వీడియో తీసి పెడతాను. 10,000 కిలోమీటర్స్కి ఒకసారి ఈ ఎయిర్ ఫిల్టర్ను చేంజ్ చేసుకుంటే మైలేజ్ డ్రాప్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత స్పార్క్ ప్లగ్స్. ఈ స్పార్క్ ప్లగ్స్ వచ్చిన ఫ్యూయల్ అంతా బర్న్ చేయడానికి ఉపయోగపడతాయండి. ఇవి ఓన్లీ పెట్రోల్ వెహికల్స్లోనే ఉంటాయి, డీజిల్ వెహికల్లో ఉండవు. ఈ ప్లగ్స్ ఒక్కో కంపెనీ ఒక్కో షెడ్యూల్గా వాడుతుంటారండి. కొన్ని కంపెనీస్ ప్లాటినం ప్లగ్స్ వాడుతుంటాయి. కంపెనీస్లో కూడా వెహికల్ని బట్టి ఈ ప్లగ్స్ వాడుతుంటారండి. కొన్ని వెహికల్స్లలో 40,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేసుకునే ప్లగ్స్ ఉన్నాయి, 60,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేసుకునే ప్లగ్స్ ఉన్నాయి, 1,00,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేసుకునే ప్లగ్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ శాతం మాత్రం 30,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేసుకునే ప్లగ్సే ఉన్నాయి. మీరు ఏ కంపెనీ వెహికల్ వాడుతున్నారు, దాని షెడ్యూల్ ప్రకారం ఈ ప్లగ్స్ చేంజ్ చేసుకుంటే మంచిది. కానీ ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి ఒకసారి ఏ వెహికల్కైనా కానీ సర్వీస్లో క్లీన్ చేసుకుంటే ఈ ప్లగ్స్ క్లీన్ చేసుకోవడం వల్ల మైలేజ్ డ్రాప్ కాకుండా ఉంటుందండి. తర్వాత ఫ్యూయల్ ఫిల్టర్ కూడా సేమ్ అండి. కంపెనీని బట్టి, కంపెనీలో వెహికల్ని బట్టి కూడా దీని షెడ్యూల్ ఉంటుంది. కొన్ని వెహికల్స్కు 40,000కి చేంజ్ చేస్తున్నారు, కొన్ని వెహికల్స్కు 60కి అలా చేంజ్ చేస్తున్నారు. మీరు ఏ వెహికల్ వాడుతున్నారో దాని షెడ్యూల్ ప్రకారం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ వెహికల్స్ మాత్రం
పెట్రోల్ వెహికల్లో అయితే 30,000 కిలోమీటర్స్కి ఒకసారి, డీజిల్ వెహికల్లో అయితే 20,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేసుకునే ఫ్యూయల్ ఫిల్టర్స్ ఎక్కువగా ఉన్నాయి. మీరు ఏ కంపెనీ వెహికల్ వాడుతున్నారు దాన్ని బట్టి మీరు దాని షెడ్యూల్ ప్రకారం ఈ ఫ్యూయల్ ఫిల్టర్ని చేంజ్ చేసుకుంటే మంచిది, మైలేజ్ డ్రాప్ కాకుండా ఉంటుంది. తర్వాత రేర్గా జరిగేటివి కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. టైర్స్. ఈ టైర్స్ కొందరు గుండె అయ్యేదాకా నడిపిస్తుంటారండి. గుండె అంటే దాని మొత్తం ఆ టైర్ మొత్తం గ్రిప్ లేకుండా మొత్తం స్మూత్గా అయ్యేదాకా నడిపిస్తుంటారండి. ఎప్పుడైనా టైర్స్ చేంజ్ చేసేటప్పుడు 80% అరిగిన తర్వాత ఒక లైన్స్ లైట్గా కనబడుతున్నప్పుడే చేంజ్ చేసుకుంటే మైలేజ్ డ్రాప్ కాకుండా ఉంటుంది. అలా గుండె అయ్యేంత వరకు నడిపేయడం వల్ల వెహికల్కు గ్రిప్ ఉండదు, టైర్కు గ్రిప్ ఉండదు, రోడ్ గ్రిప్ ఉండక మైలేజ్ తొందరగా డ్రాప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు టైర్ చేంజ్ చేసేటప్పుడు ప్యాటర్న్, దాని మీద లైన్స్ ఉంటాయి కదా, దాన్నే ప్యాటర్న్ అంటారు. ఆ ప్యాటర్న్ బెస్ట్ ప్యాటర్న్ సెలెక్షన్ చేసుకునేలాగా చూడండి. మైలేజ్ ప్యాటర్న్ సెలెక్షన్ చేసుకునేలాగా చూడండి. మీరు ఏ ప్యాటర్న్ వేసుకుంటున్నారో దాన్ని బట్టి మైలేజ్ కూడా డ్రాప్ కాకుండా ఉంటుంది. బెస్ట్ ప్యాటర్న్ సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఈ టైర్స్లో కొందరు టైర్ల షాప్ వాళ్ళు వాళ్ళ దగ్గర సేమ్ సైజు లేక వేరే సైజు ఇస్తుంటారండి. కరెక్ట్ కంపెనీ ఎంత సైజు ఉందో, ఫస్ట్ కంపెనీ ఎంత సైజు ఇచ్చిందో దాన్ని బట్టి మీరు ఈ టైర్లు చేంజ్ చేసుకోవడం మంచిది. పెద్ద సైజు వేయడం వల్ల మీకు ఒక్కొక్కసారి టైరు ఈమనే సౌండ్ రావడం, లేదంటే మీకు మైలేజ్ కూడా డ్రాప్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు కంపెనీ ఎంత సైజు ఇచ్చిందో ఆ సైజు టైర్ మాత్రమే వేసుకోండి. పెద్ద సైజు వేసుకోవడం వల్ల మీకు మైలేజ్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉన్న 4 టైర్లలో కూడా ఫ్రంట్ టైర్స్ మంచి టైర్స్ ఉండేలాగా చూసుకోండి. తర్వాత సైలెన్సర్. ఈ సైలెన్సరు అన్ని బండ్లలో వీక్ కాదండి. కొన్ని బండ్లు సైలెన్సరు హోల్ పడడము, డ్యామేజ్ అవ్వడము, రస్ట్ రావడము జరుగుతుంది. మీ వెహికల్లో కనుక సైలెన్సరు సౌండ్ బుర్రమని సౌండ్ రావడం అలాంటివి జరిగినట్లయితే మీరు రీప్లేస్ చేసుకునేలాగా చూడండి, లేదంటే వెల్డింగ్ చేసుకునేలాగా చూడండి. చిన్న సైజులో ఉంటే మాత్రం వెల్డింగ్ అయిపోతుంది. పెద్ద సైజులో డ్యామేజ్ అయితే మాత్రం కొత్త చేసుకునేలాగా చూడండి. దీనివల్ల పికప్ తగ్గే అవకాశం ఉంటుంది, మైలేజ్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది సైలెన్సర్ లీక్ ఉండడం వల్ల. తర్వాత వీల్ బేరింగ్స్. ఈ వీల్ బేరింగ్స్ కూడా 5 years కంటే బిఫోర్ తీసుకున్న వెహికల్స్లలోనే ఎక్కువగా పోతూ ఉంటాయండి. కొత్త వెహికల్స్లో మాత్రం తక్కువ శాతం పోతూ ఉంటాయి. ఈ కొత్త వెహికల్స్లో మాత్రం ఓవర్ స్పీడ్లో వెళ్ళి పెద్ద గుంతలో ఎత్తేస్తే తప్ప ఈ వీల్ బేరింగ్స్ వీక్ అయిపోవు. 5 years కంటే బిఫోర్ తీసుకున్న వెహికల్స్లలో మాత్రం కొంచెం ఎక్కువగా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీల్ బేరింగ్స్ 40 స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు వీల్లో అనే సౌండ్ వస్తుంది. ఒకవేళ మీ టెక్నీషియన్ కనుక మీకు వీల్ బేరింగ్స్ వీక్ అయినాయి అని చెప్పినట్లయితే వీల్ బేరింగ్స్ ఎమ్మటే చేంజ్ చేసుకునేలాగా చూడండి. ఈ వీల్ బేరింగ్స్ వీళ్ళు పట్టేయడం జరుగుతుంది. దాంట్లో గ్రీస్ మొత్తం అరిగిపోయి వీల్ను ఫ్రీ మూమెంట్ చేయకుండా హార్డ్గా తిరుగుతుందన్నమాట. దానివల్ల పికప్ డ్రాప్ అయిపోతుంది, మైలేజ్ కూడా డ్రాప్ అయిపోతుంది. మీకు మీ టెక్నీషియన్ కనుక వీల్ బేరింగ్స్ పోయినాయి అని చెప్తే వెంటనే రీప్లేస్ చేసుకునేలాగా చూసుకోండి. రీప్లేస్ చేసుకుంటే మైలేజ్ డ్రాప్ కాకుండా ఉంటుంది. తర్వాత క్లచ్ కూడా కొందరు టెక్నీషియన్స్ చెప్పినప్పుడు చేంజ్ చేసుకోరండి. అంటే పికప్ తక్కువ ఉంది సార్, క్లచ్ ఓవర్ హార్డ్ అయిపోయింది, పికప్ తక్కువ ఉంది, క్లచ్ వీక్ అయిపోయింది, చేంజ్ చేసుకోండి అని చెప్తే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి. ఒకవేళ మీ మెకానిక్ కనుక చెప్పినట్లయితే ఈ క్లచ్ చేంజ్ చేసుకునేలాగా చూడండి. దానివల్ల పికప్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మైలేజ్ కూడా పడిపోతుంది. సీనియర్ డ్రైవర్లకు మాత్రం ఇది క్లచ్ మూమెంట్ అర్థమవుతుందండి. క్లచ్ వీక్ అయిందంటే కొంచెం అర్థమవుతుంది. మెకానిక్స్ మాత్రం ఒకవేళ మీకు చెప్పినట్లయితే ఈ క్లచ్ రీప్లేస్ చేసుకునేలాగా చూడండి, మైలేజ్ డ్రాప్ కాకుండా ఉంటుంది. ఇంకా కొందరు బంపర్ గార్డ్స్, క్యారియర్స్ ఫిట్ చేసుకుంటూ ఉంటారండి. ఈ బంపర్ గార్డ్స్, క్యారియర్స్ ఫిట్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా వెయిట్ అవుతుందండి వెహికల్కు. ఆ ఎక్స్ట్రా వెయిట్ ఇంతకుముందు చూడండి ఓల్డ్ వెహికల్స్లో అన్నిటికి కూడా మనకు మైలేజ్ తక్కువ వచ్చేది. పాత వెహికల్స్, అంబాసిడర్ అలాంటి వెహికల్స్ అన్నీ కూడా చాలా మైలేజ్ తక్కువ వచ్చేది. ఎందుకంటే వాటి బాడీ వెయిట్ ఎక్కువగా ఉండేది. ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ బాడీ వెయిట్ మొత్తం తగ్గించేశారండి. ఎందుకంటే మైలేజ్ పెరగడం కోసం బాడీ వెయిట్ తగ్గించారు. మీరు
క్యారియర్స్ మళ్ళీ బంపర్ గార్డ్స్ ఫిట్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా వెయిట్ అయ్యి మీకు మైలేజ్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు బంపర్ గార్డ్స్ ఫిట్ చేసుకోకుండా ఉంటే మంచిది. క్యారియర్స్ అవసరమైనప్పుడు మాత్రమే ఫిట్ చేసుకుంటే మంచిది. తర్వాత డిక్కీలో ఓవర్ లగేజ్ ట్రావెల్ చేస్తుంటారు, అంటే అనవసరమైన లగేజ్ కూడా ట్రావెల్ చేస్తుంటారు. అలా ట్రావెల్ చేయడం వల్ల మీకు వెయిట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. డిక్కీలో కొంచెం సామాను తక్కువ పర్సెంట్లో తీసుకెళ్లేలాగా చూసుకోండి. తర్వాత రెగ్యులర్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే పెట్రోల్ బంపులండి. మీరు ఏ పెట్రోల్ పంపు వాడుతున్నారు, ఆ పెట్రోల్ పంపు మంచిదా కదా కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని పెట్రోల్ పంపులలో సెట్టింగ్స్ ఉంటాయి, కొన్ని పెట్రోల్ పంపులలో కెరోసిన్ మిక్స్ కావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు బెస్ట్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ బెస్ట్ ఫ్యూయల్ వాడుకుంటున్నారా లేదా చూసుకోండి. దానివల్ల కూడా మైలేజ్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. కిరోసిన్ లాంటివి అలాంటివి మిక్స్ కావడం వల్ల పికప్ తగ్గిపోయి కూడా మైలేజ్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత టైర్ ప్రెజర్, ఈ టైర్ ప్రెజర్ కూడా రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోండి. అంటే 3 టైర్లలో కరెక్ట్ టైర్ ప్రెజర్ ఉండి ఒక్క టైర్లో కనుక మీకు టైర్ ప్రెజరు తక్కువ ఉన్నదనుకోండి, అంటే 3 టైర్లలో 35 ఉండి ఒక టైర్లో 10-7 అలా ఉందనుకోండి, లీటర్కు 20 కిలోమీటర్స్ ఇచ్చే మైలేజ్ ఎగ్దమ్మున 12-13కి వచ్చేస్తుందండి. మీరు 4 టైర్లలో కూడా మీ కారుకు కంపెనీ ఎంత టైర్ ప్రెజర్ రికమెండ్ చేసిందో అంత ఎయిర్ను మెయింటైన్ చేసేలాగా చూసుకోండి. మీ వెహికల్లో ఎంత ఎయిర్ పెట్టుకోవాలనేది డ్రైవర్ రైట్ సైడ్ డోర్కు ఉంటుందండి. డోర్ తీస్తే ఇక్కడ ఉంటుంది. ఇది చూసుకొని ఫ్రంట్ ఎంత పెట్టాలి, బ్యాక్ ఎంత పెట్టాలి, దాన్ని బట్టి మీరు టైర్లలో గాలి ఫిల్ చేసుకుంటే మంచిది. దీనివల్ల టైర్లలో గాలి రెగ్యులర్గా మెయింటైన్ చేయడం వల్ల మైలేజ్ కూడా డ్రాప్ కాకుండా ఉంటుంది. డ్రైవింగ్ విషయానికి వస్తే స్మూత్ డ్రైవింగ్ చేసుకునేలాగా చూడండి. స్మూత్ డ్రైవింగ్ అంటే సడన్ ఎక్సిలేటర్ వాడకపోవడం, సడన్ బ్రేక్స్ వాడకపోవడం. సడన్ బ్రేక్స్ సడన్ ఎక్సిలేటర్ ఇవ్వడం వల్ల మైలేజ్ తొందరగా డ్రాప్ అయిపోయే అవకాశం ఉంటుంది. కొందరు ఏం చేస్తుంటారంటే వెహికల్ 40-50 స్పీడ్లో ఉంటుంది, గేర్ మాత్రం సెకండ్ గేర్లో ఉంటుందన్నమాట. అలా చేయడం వల్ల యాక్సలరేషన్ పైన వెయిట్ పడే మైలేజ్ డ్రాప్ అయిపోయే అవకాశం ఉంటుంది. 10-15 స్పీడ్లో సెకండ్ గేర్కి వెళ్ళిపోతారు, 15-25 స్పీడ్లో థర్డ్ గేర్కి వచ్చేస్తారు, 25-35 వరకు ఫోర్త్ గేర్కి వచ్చేస్తారు. అలా 1 by 1 నెమ్మదిగా చేంజ్ చేసుకునేలాగా చూడండి. కొన్ని వెహికల్స్కి అయితే క్లస్టర్లో తర్వాత సెకండ్ గేర్ వేసుకోవాలి, తర్వాత థర్డ్ గేర్ వేసుకోవాలని చూపిస్తుంది. అలా లేని వెహికల్స్లో మాత్రం స్లోగా గేర్స్ చేంజ్ చేసుకునేలాగా చూడండి. వెహికల్ను ఎప్పుడైనా టాప్ గేర్లో వాడేలాగా చూడండి. టాప్ గేర్స్ అంటే 4th, 5th, 6th టాప్ గేర్స్ అంటారు. ఈ టాప్ గేర్లలోనే మైలేజ్ వస్తుందన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్లో మాత్రం మైలేజ్ రాదు. 4th గేర్లో మంచి మైలేజ్ వస్తుంది, 5thలో ఇంకా బెటర్ మైలేజ్ వస్తుంది, 6thలో ఇంకా బెటర్గా వస్తుందన్నమాట. మీరు ఎప్పుడైనా సరే టాప్ గేర్స్ వాడుకునేలాగా చూడండి. ఫస్ట్ గేర్లో, సెకండ్ గేర్లో, థర్డ్ గేర్లో మాత్రం మైలేజ్ రాదండి. 4th నుంచి మైలేజ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కువ శాతం 4th ఎబో ఉండేలాగా చూసుకోండి. తర్వాత హైవేలో వెళ్తున్నప్పుడు గ్లాసులు డౌన్ చేసుకొని ఏసీ ఆఫ్ చేసుకొని వెళ్తూ ఉంటారండి. అలా చేయడం వల్ల గ్లాసులు డౌన్ చేసుకొని డ్రైవ్ చేయడం వల్ల ముందు నుంచి వచ్చే గాలి అంతా ఒక మనిషి వెనకకు నెట్టితే ఎంత ప్రెజర్ వస్తుందో అంత ప్రెజరు వెనకకు నెట్టుతుందండి. గ్లాసుల లోపల నుంచి గాలి వెళ్ళి బ్యాక్ డిక్కీని అలా నెట్టేయడం వల్ల మైలేజ్ డ్రాప్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 40 స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్లో ఉన్నారనుకోండి, గ్లాసులు క్లోజ్ చేసుకొని ఏసీ ఆన్ చేసుకునేలాగా చూసుకోండి. హైవేలో వెళ్ళినా, సిటీలో వెళ్ళినా కానీ 40 స్పీడ్ కంటే ఎక్కువ ఉండేలాగా చూడండి వెహికల్. 80 స్పీడ్ కంటే బిలో ఉండేలాగా చూడండి. 80 స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళినా కానీ మైలేజ్ రాదండి. యాక్సలరేషన్ పైన వెయిట్ పడి మైలేజ్ పడిపోయే అవకాశం ఉంటుంది. 80 ఎబో ఉండకండి, 40 బిలో కూడా ఉండకండి. 40 బిలో ఉన్నా కానీ స్లో స్పీడ్లో మీకు థర్డ్ గేర్స్ అలా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. అలా చేయడం వల్ల మైలేజ్ పడిపోతుంది. 40 బిలో ఉండకండి, 80 ఎబో కూడా ఉండకండి. ఈ మధ్యలో నడిపించుకుంటే మైలేజ్ డ్రాప్ కాకుండా ఉంటుంది.
తర్వాత హైవేలో వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా సరే కాన్స్టెంట్ స్పీడ్ను మెయింటైన్ చేయండి. అంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళి తక్కువ స్పీడ్ వెళ్ళడం, తక్కువ స్పీడ్ వెళ్ళి మళ్ళీ ఎక్కువ స్పీడ్ వెళ్ళడం అలా కాకుండా కాన్స్టెంట్ ఒకటే లెవెల్ స్పీడ్ను మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా కంపెనీ చూపించిన మైలేజ్ అయితే పొందుతారు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.